అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు సాహితి టైలరింగ్. ఈరోజు వచ్చి ఫ్యూజింగ్ అంటే ఏంటి, అదే బబుల్ ఫ్యూజింగ్ అంటే ఏది, లైక్రా ఫ్యూజింగ్ ఏంటి, దాని గురించి డీటెయిల్స్ అడిగారు ఒక సబ్స్క్రైబరు. ఇంత టైం పట్టిందండి నేను ఈ వీడియో తీయడానికి, మీకోసం ఈ వీడియో. ఇది వచ్చి లైక్రా ఫ్యూజింగ్ అంటారు. ఇది వచ్చి ఎంత పలుచుకుందో, ఇదైతే లైనింగ్ ఒరిజినల్ సెంటర్లో పెట్టుకొని ఇది గమ్ అటు ఇటు అంటుతుంది అనమాట. దీనికి రెండు వైపులా గమ్ ఉంటుంది. ఇది వచ్చి బబుల్ ఫ్యూజింగ్, ఇది వేరే అనమాట. ఇది లైక్రా ఫ్యూజింగ్, ఇది వచ్చి బబుల్ ఫ్యూజింగ్. బబుల్ ఫ్యూజింగ్ అంటే చూపిస్తాను చూడండి, ఇలా ఓపెన్ చేసి మీకు ఇలా డాట్స్గా ఉంటుంది చూడండి. ఇటువైపు డాట్స్ ఉన్నాయి, బబుల్స్ లాగా. ఇదైతే ఓన్లీ ఒరిజినల్కే మనం అంటించుకోవాలన్నమాట. మనకు సారీ క్లాత్ ఉంటుంది కదా, సారీ క్లాత్కి అంటించుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ వచ్చి మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. చూడండి, దీనికి అంటించుకోవాలన్నమాట. ఇది ఎలా అంటించాలో మీకు చెప్తాను. నెక్స్ట్ దీంట్లో ఇలా బబుల్స్ ఎలా ఉన్నాయో ఇది ఒక పక్కే వస్తుంది అనమాట. అదైతే రెండు పక్కల కూడా బబుల్స్ వస్తుంది. అది కూడా ఉంది, అది కొంచెం కాస్ట్ ఎక్కువ అని నేను తెచ్చుకోలేదు. అది కూడా ఉంటుంది, ఎవరికైనా కావాలితే తీసుకోండి. చూడండి, ఇది వచ్చి నేను బబుల్ ఫ్యూజింగ్ ఎలా మీరు ఎలా మీరు ఇస్త్రీ చేసుకోవాలి, ఎలా అంటుకుంటుందో ఒకసారి చూపిస్తాను. చూడండి, బబుల్స్ ఉన్నాయి కదా. చూడండి, ఇప్పుడు వచ్చి మనకి ఇది ఒరిజినల్. చూడండి, ఈ ఒరిజినల్ని ఇలా పెట్టి చూడండి, ఒక్కసారి ఇస్త్రీ పెట్టి ఇలా చూసుకొని మీరు కొంచెం మీడియంలో పెట్టుకోండి అనమాట ఇస్త్రీ. ఎందుకంటే ఇలా, ఎందుకంటే మీరు ఒరిజినల్ మీద చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా చెయ్యాలన్నమాట. ఎందుకంటే ఒరిజినల్ మన ఐరన్ ఎక్కువైందంటే, హీట్ ఎక్కువైందంటే అక్కడ కాలిపోతుంది. జాగ్రత్తగా మీరు చూసుకొని ఇలా ఒకసారి ఇలా అంచులంటే కొంచెం బాగా చేసుకోండి. బాగా మీకు ముడతలు అనేవి రావండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు మీరు కటింగ్ చేసుకోండి దీని మీద. ఇలా దీనికి సమానంగా ఎలా ఉందో మీరు చూసారు కదండి. ఇప్పుడు నేను వచ్చి లైనింగ్ నేను జాయిన్ చేసుకోలేదు. చూడండి, ఓన్లీ ఒరిజినల్కి పెట్టుకోవాలి. ఇది చూడండి ఎంత స్టిఫ్గా ఉందో, ఎంత బాగుంది షేప్. ఫ్రంట్ పార్ట్లో షేప్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, మీకు ఒకసారి దగ్గరుండి చూపిస్తాను. చూడండి, ఇటైతే గమ్ లేదు. ఇప్పుడు ఒరిజినల్ కదా, ఇటువైపు నుంచి కూడా మీరు ఒక్కసారి ఒక ఐరన్ చేసుకోండి. ఇలా మీడియంలో పెట్టుకుని ఐరన్ చేసుకోండి. చూడండి, ఇంకా ఫిట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఐరన్ చేసుకున్నారు కదా. చూడండి, మీరు ఇటుపక్క కూడా ఐరన్ చేసుకుంటే ఒకసారి నీట్గా వస్తుందన్నమాట. చూసారు కదా. ఇప్పుడు మీరు ఎలా జాయిన్ చేసుకోవాలి అనుకుంటారు. ఇప్పుడు మనం ఏదైతే మనం కటింగ్ చేసామో ఆ కటింగ్ చేసిన దానికి ఒక్కసారి ఇలా మీరు స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది ఎలా ఉందో అప్పుడు స్టిచ్ చేసుకొని ఈ వేస్ట్ అంతా కటింగ్ చేసేయాలి ఇలా అనమాట. అప్పుడు మీరు ఏ డిజైన్ పెట్టండి, ఏ మోడల్స్ పెట్టండి, మీ క్లాత్ పర్ఫెక్ట్గా స్టిఫ్గా మీరు ఎలా షేప్ తీస్తే ఎలా కుడితే అలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మోడల్స్ అనేది ఇది ప్రత్యేకంగా చాలా బాగుంటుందండి. మోడల్స్ అనేది ఇలా ఈ చుట్టూ జాయిన్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే ఏ మోడల్స్ కానీ ఎలాంటి మోడల్స్ అయినా చాలా బాగుంటుందండి. మీరు ఎలా కటింగ్ చేసి ఎలా షేప్ తీస్తారో అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేటంటే బొటిక్స్ వాళ్ళు ఉంటారు కదా, ఖచ్చితంగా ఇది వేస్తారనమాట. మనం నార్మల్గా ఇంట్లో కుట్టుకున్న దానికి బొటిక్ వాళ్ళు కుట్టుకునే దానికి ఎందుకు అంత తేడా వస్తుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా. ఇలా ఈ ఫ్యూజింగ్ అయితే వేస్తారు. అందుకే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వస్తుంది, పర్ఫెక్ట్గా ముడతలు రాకుండా వస్తాయి అన్నమాట. ఇది ఖచ్చితంగా వేస్తారు. అందుకే ఈ సీక్రెట్ వాళ్ళు చెప్పరు ఎక్కువ శాతం. మీరు ఇది వేస్తాం అని బయట ఏ వీడియోలో అదే పెద్దగా చెప్పరు.
ఆ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి ఇంత తేడా వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు మీ సొంత వాటికన్నా సరే ఇది వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎవరైనా కాస్ట్ ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నేనైతే ఇది బయట వాళ్ళకే, అందుకనేసి మోడల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి నేను ఇది ఫ్యూజింగ్ అనేది ఖచ్చితంగా వేస్తానండి. నేను బ్లౌజెస్ కుట్టి దాంట్లో డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు అంటారు కదండి ప్రతి ఒక్కరు, వాళ్ళ కోసం ఖచ్చితంగా వేస్తానండి. ముందు బ్లౌజ్ బాగుండాలి, డబ్బులు ఎంతైనా పర్వాలేదు అన్న వాళ్ళకి నేను ఇది ఫ్యూజింగ్ అనేది, ఈ బబుల్ ఫ్యూజింగ్ అనేది ఖచ్చితంగా వేస్తాను. ఎందుకంటే వాళ్ళకి చిన్న కూడా మిస్టేక్ అవ్వకూడదు, పర్ఫెక్ట్గా ఉండడానికే చూస్తారు. అంత రేటు పెట్టి వాళ్ళు ఏంటనుకుంటారంటే ఒక శారీ అనేది ఒక డ్రీమ్ కింద ఉంటుంది అనమాట. ఈ శారీ నేను ఇలా వేసుకోవాలి, ఈ అకేషన్కి వేసుకోవాలి, ఈ ఫంక్షన్కి వేసుకోవాలి అని అనుకుంటారు కదా అనేసి వాళ్ళకి మనం ఏదైతే బ్లౌజ్ మనం ఫిట్టింగ్గా కుట్టినా సరే ముడతలుగా వచ్చిందంటే బ్లౌజ్ అంతా పాడైన, మీరు ఎంత బాగా కుట్టండి ముడతలు అనేది వచ్చిందంటే అస్సలు బ్లౌజ్ అనేది బాగోదనమాట. వాళ్ళకి ఏంటంటే బ్లౌజ్ ఇచ్చాను అనవసరంగా ఇచ్చాను బయట ఎక్కడైనా కుట్టించుకున్నా అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంటుందన్నమాట. మీరు ఆ ఫీలింగ్ రాకూడదు, పర్వాలేదు అలాంటి కస్టమర్కి ఖచ్చితంగా మీరు వేయండి. ఇది చూడండి, నేను ఏ క్లాత్ గమ్ ఫ్యూజింగ్ చేసానో చూపిస్తాను చూడండి. ఇది వచ్చి ఎంత పలుచుకుంది, హాఫ్ పట్టులో చాలా తక్కువ చీప్ క్వాలిటీ అనమాట. ఇది చాలా తక్కువ క్వాలిటీది. దీనికి మనం ఫ్యూజింగ్ వేసుకున్నామంటే స్టిఫ్నెస్ వచ్చి కుట్టినా సరే నీట్గా అనేది ఉండదు, ఎలాగన్నా ముడతలు వస్తుంది అనమాట. చూడండి ఎంత పలుచుకోండి. తర్వాత పీస్ వచ్చి ఈ క్లాత్ కూడా పీస్ రాదనమాట. మనం ఇప్పుడు జాయింట్స్ ఎలా వేస్తాం, చంకలో జాయింట్స్, ఈ సైడ్ జాయింట్స్ మనం వేస్తాం, దానికి అక్కడ కుట్టు దగ్గర ఇలా రేగిపోతుంది అనమాట. అక్కడ రేగిపోవడం వల్ల లేదంటే బ్లౌజ్ అంతా వేస్ట్. ఒక్కసారికే మీ బ్లౌజ్ ఎక్కేటి ఇలా కుట్టింది అని వాళ్ళకి ఫీలింగ్గా ఈ బ్లౌజ్ వేసుకోవడానికి ఇరిటేషన్ వస్తుంది అనమాట. మనం బ్లౌజ్ ఎంత బాగా కుట్టినా సరే లైనింగ్ ఉంటుంది కానీ ఒరిజినల్ విడిపోతుంటుంది అనమాట. మన లైనింగ్గా ఉంటుంది, ఒరిజినల్ అనేది పీస్లా వచ్చేసి ఇలా విడిపోద్ది అనమాట. మీరు ఎంత కవర్ చేసి కుట్టినా సరే ఇంకా కవర్ అవ్వదు, పీస్ వచ్చేసి క్లాత్ అంతా తగ్గిపోయి ఇలా విడిపోతుంది అనమాట. అందుకనేసి మీరు ఎవరికన్నా ఈ ఫ్యూజింగ్ మాత్రం వేసారంటే ఖచ్చితంగా చాలా బాగుంటుందండి. ఇంకా లైఫ్లో అనేది ఆ పీస్ అనేది రాదు ఈ ఫ్యూజింగ్ వేయడం వల్ల. ఇది నేను వాష్ చేసి కూడా చూసాను, పర్లేదు బాగానే అనిపించింది. ఇదేంటి విడిపోవడం కానీ అలా ఏం లేదైతే. నేనైతే ఫస్ట్ సారి నేను ఇలా స్టిచ్చింగ్ వేసిన ఒకసారి చూసాను, నాకైతే పర్వాలేదు అనిపించింది, బాగుంది. కాబట్టి నేను ఇలా మోడల్స్ ఏమన్నా వేయాలంటే నేను వేస్తాను అనమాట. చూడండి, ఇది చూడు ఎంత పలుచుకుంది, ఇది చూడు ఎంత స్టిఫ్గా ఉంది చూడండి. ఇది మీకు ఏమన్నా సరే ఇది పలుచగా ఉందని మీకు ఏమన్నా అనిపిస్తుందా? చూడండి ఎంత తేడా ఉంది. మీరు పీస్ వచ్చి క్లాత్ అని చాలా డబ్బులు ఇచ్చి వాళ్ళు సారీ కొనుక్కుంటారు, క్లాత్ వచ్చి పీస్ వచ్చేస్తుంది అనమాట జాకెట్ అనేది. మనం ఇలాంటిది వేసామంటే మీరు ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇలా బాగుంటుంది అంటే. పల్లెటూరులు ఉన్న వాళ్ళకి అయితే తెలియదు కదా, మాది కూడా పల్లెటూరే, కాకపోతే వీటి గురించి వాళ్ళకి తెలియదు. నేను చాలా వీడియోస్ చూశాను, నేను కూడా బయట కూడా ఇలా వేస్తారని తెలుసుకున్నాను. కాబట్టి నేను తీసుకొని మోడల్స్ కానీ పీస్ వచ్చి క్లాత్లు కానీ ఈ ఫ్యూజింగ్ అనేది నేను వేస్తున్నాను. ఈ ఫ్యూజింగ్ వేయడం వల్ల నాకు ఆ కంప్లైంట్ రాలేదనమాట. అందుకనేసి మీకు కూడా షేర్ చేసుకుందామని నేను వీడియో పెడుతున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎవరికన్నా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఉంటే షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుస్తుంది. నేను ఏదైనా కొత్త అప్డేట్స్ ఏమన్నా నాకు తెలిసినవి మీకు కూడా చెప్తుంటాను. కామెంట్ చేయండి, ఎలా ఉందో ఈ వీడియో చెప్పండి.